హలో మూవీ లవర్స్, ఎట్లున్నారు? మస్తు మస్తులే. నేనైతే సూపర్ గుడ్ డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం కే ర్యాంప్ మూవీ డే 4 ఆక్యుపెన్సీ అండ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. అలాగే ఓవరాల్ 4 డేస్ ఈ మూవీ యొక్క బాక్స్ ఆఫీస్ జర్నీ, అంటే ఈ మూవీ యొక్క బడ్జెట్ ఏంటి, ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగింది, ఈ మూవీ యొక్క బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఏంటి, ఈ మూవీ ప్రాఫిట్స్ ఏంటి, లాస్ ఏంటో కూడా మనం క్లియర్ గా డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియోని ఏ మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అబ్బా. మీరు వీడియో చూస్తున్నారులే, అదేంటో లైక్ కొట్టడం మర్చిపోతే ఎట్లా అబ్బా? లైక్ కొట్టండి కదా ప్లీజ్, వెంటనే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరవకండి ఫ్రెండ్స్. సో మనం ఇప్పుడు మెయిన్ టాపిక్ లోకి వెళ్తే, ఫస్ట్ మనం ఈ సినిమా డే 4 ఆక్యుపెన్సీ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. 4th డే తెలుగు 2D ఆక్యుపెన్సీ చూసినట్లయితే మార్నింగ్ షో 24%, ఆఫ్టర్నూన్ షో 40%, ఈవినింగ్ షో 30%, నైట్ షో 40%. మనం ఒకసారి మార్నింగ్ షోతో కంపేర్ చేసినట్లయితే నైట్ షోకి ఆల్మోస్ట్ 16% అయితే ఆక్యుపెన్సీ రైజ్ అయింది ఫ్రెండ్స్. ఓవరాల్ 4th డే తెలుగు 2D థియేటర్ ఆక్యుపెన్సీ చూసినట్లయితే 33.5%. ఈ సినిమాకి 4th డే రోజున 1,42,00,000 ఇండియా నెట్ కలెక్షన్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. ఇక టోటల్ ఓవరాల్ 4 డేస్ ఇండియా నెట్ కలెక్షన్స్ చూసుకున్నట్లయితే 8,77,00,000. ఇప్పుడు మనం ఈ సినిమా 4 రోజుల్లో ఈ సినిమా యొక్క లాభాలేంటో నష్టాలేంటో చూద్దాం ఫ్రెండ్స్. ఈ సినిమా బడ్జెట్ చూసినట్లయితే 9 కోట్లు. ఈ సినిమా వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ చూసినట్లయితే 8,15,00,000. ఈ సినిమా వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 9 కోట్ల ప్లస్ షేర్ వసూలు చేస్తే ఈ సినిమా లాభాల్లోకి వచ్చి క్లీన్ హిట్ గా అయితే నిలుస్తుంది. కానీ ఈ సినిమా 4 రోజుల్లో 7,33,00,000 వరల్డ్ వైడ్ షేర్ వసూలు చేసింది మరియు 13,50,00,000 వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని దాటి లాభాల్లోకి వచ్చి క్లీన్ హిట్ గా నిలవాలంటే ఇంకా 1,67,00,000 ప్లస్ షేర్ అయితే వసూలు చేయాల్సింది ఫ్రెండ్స్. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? ఎన్ని రోజుల్లో ఈ సినిమా లాభాల్లోకి వెళ్తుందో కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై జవాన్ జై కిసాన్. నమస్తే.